వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎంతవరకు పాయింట్స్ రెజినేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ మాత్రం విడిచిపెట్టండి దయచేసి. నెక్స్ట్ ఏంటంటే, ఏదైనా మీరు తప్పు చేసినట్లుగైతే యూనివర్స్కి సారీ చెప్పండి. అంతకు మించి అయితే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. గ్రాటిట్యూడ్ చేసుకోండి. మీరు నెగిటివ్ థాట్స్లో ఉండొద్దు, పాజిటివ్గా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే అమావాస్య అయ్యింది కాబట్టి ఈ భాద్రపద మాసంలో మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఫస్ట్ రొమాన్స్ ఏంజల్ కార్డ్స్లో చూద్దామండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పర్సన్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. కార్డ్స్ సఫల్ చేసినంతసేపు కూడా మీరు మీ పర్సన్ నేమ్ని 5 to 7 టైం తలంచుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లను కూడా తలంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళు ఫోటోని ఇమేజ్ చేసుకోండి. వాళ్ళని ఇమేజ్ చేసుకుంటూ మీరేంటంటే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. మీకు క్లైమ్ అయితే కామెంట్స్లో క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పి పెట్టండి. ఎంతవరకు రెజినేట్ అయిందో దాని పర్సంటేజ్ కూడా పెట్టండి. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ అయితే కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు పర్సనల్ రీడింగ్ కేవలం మీ పర్సన్దే కాదు, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇంకా అదర్ ఇష్యూస్ ఏదైనా ఉంటే సరే నేను రీడింగ్ అయితే చూస్తాను. వెడ్డింగ్, ప్లేఫుల్నెస్, ఫ్లట్టింగ్, attraction, make the effort, release your ex, healing, family issues, chemistry. గివ్ యువర్ రిలేషన్షిప్ ఎ చేంజ్ అంటే వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. మీ పార్ట్నర్షిప్ మీద కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. మీకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. రిలేషన్షిప్ని చేంజ్ అంటే ఒకప్పుడు మీరు ఎఫర్ట్ పెడితే ఇప్పుడు ఎఫర్ట్లు తగ్గించండి. మీరు ఎఫర్ట్ తగ్గించినట్లుగా అయితే వాళ్ళు మీకు ఎఫర్ట్ పెడతారు. మీరు ఎఫర్ట్ తగ్గించినట్లుగా అయితే ఇప్పుడు ఎఫర్ట్ పెట్టండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు మీకు.
నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కూడా ఎఫర్ట్స్ ఎవరైతే ఇప్పటి వరకు పెట్టలేదో వాళ్ళు మీ పర్సన్ అయితే వాళ్ళు మీ పైన ఇప్పుడు ఎఫర్ట్స్ పెడతారు, మీరు ఎఫర్ట్స్ తగ్గిస్తారు. ఇది జరుగుతుంది ఈ మంత్లో మాత్రం. కొంతమంది వెడ్డింగ్ ప్లాన్స్ చేసుకుంటారు. ఐ మీన్ మ్యారీడ్స్ అవని, లేదు అంటే అన్మ్యారీడ్స్ అవని. మ్యారేజ్ పీపుల్ అయితే వెడ్డింగ్ అంటే ఈ మంత్లో ఎవరైనా సరే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవడం, అన్మ్యారీడ్ పీపుల్ అయితే మ్యారేజ్ చేసుకోవడానికి ప్రపోజ్ పెట్టుకోవడం, లేదు అంటే వాళ్ళు ఏమొచ్చి కొంతమంది అదర్ రిలేషన్షిప్స్ ఎవరైనా ఉన్నట్లుగా అయితే వాళ్ళు రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా మెయింటైన్ చేయాలి అనుకోవడం, ఇలా చూపిస్తుంది. ఇది చేయాలి అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ప్లేఫుల్నెస్ అని అంటున్నారు. టు రిక్యాప్చర్ రొమాన్స్, అలౌ యువర్ ఇన్నర్ యూత్ఫుల్ స్పిరిట్ ఆఫ్ ఫన్ టు సైన్ అంటున్నారు. టు రిక్యాప్చర్ రొమాన్స్, అలౌ యువర్ ఇన్నర్ యూత్ఫుల్ అంటే ప్రజెంట్ యూత్ వాళ్ళలో ఉండే హ్యాపీనెస్ని కానీ ప్లేఫుల్గా అంటే ఆలోచిస్తారు. ఇద్దరు కూడా రొమాన్స్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఎక్కువగా హ్యాపీగా ఉండడానికి ఈ మంత్ అయితే ఆలోచిస్తున్నారు అనుకొని చెప్తున్నారు. ఫ్లట్, ఎక్స్టెండ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్. మీ యొక్క ఎక్స్టెండ్ యువర్ లైట్ అంటే మీ యొక్క మనసులో ఉండే దానిని ఇంకొకరికి మీరు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఫ్లట్టింగ్ కొంతమంది చేస్తారు. మిమ్మల్ని మీ ఎనర్జీని చూసుకొని కొంతమంది అదర్స్ మిమ్మల్ని ఫ్లట్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మీ పర్సన్స్ ఏంటంటే మీరు ఎవరి గురించి అయితే ఎక్కువగా ఎమోషనల్గా ఆలోచిస్తారో వాళ్ళు ఫ్లట్టింగ్ కోసం ఎక్కువగా ఉంటున్నారు అని చెప్తున్నారు. అట్రాక్షన్, మీ పర్సన్ అయితే మీ వైపే అట్రాక్ట్ అవుతున్నారు. యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ. మీ పర్సన్ మీతో అట్రాక్ట్ రొమాన్స్గా ఎమోషనల్గా మీతో ఉండాలి అనుకుంటారు ఈ మంత్లో అయితే. మేక్ ఎఫర్ట్స్, మీ పర్సన్స్ ఎవరికైతే మీరు ఇంతవరకు ఎఫర్ట్ పెట్టి మీరు ఆపారో వాళ్ళు మీ పర్సన్స్ రీబ్యాక్ మీ వైపు వచ్చి వాళ్ళు చాలా ఎఫర్ట్ పెడతారు అని చెప్తున్నారు. రిలీజ్ యువర్ ఎక్స్, అది కూడా మీ ఓల్డ్ పార్ట్నరే మీ దగ్గరికి వస్తారు, న్యూ పర్సన్స్ ఎవరు కాదు. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్, వాళ్ళు కూడా ఫ్యామిలీ ఇష్యూస్ కోసం ఎక్కువగా ఆలోచించి వాటి మీద ఎఫర్ట్స్ అన్నీ పెట్టడం అనేది మొదలు పెడతారు. కెమిస్ట్రీ, దెర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్. మీ ఇద్దరి మధ్యలో ఒక అయస్కాంతంలా ఉంటుంది. ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది అయస్కాంతం వలె ఉంటుంది అని చెప్తున్నారు. కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్, యువర్ ప్రేయర్ అంటే మీ సోల్మేటే మీకు వస్తారు, మీ సోల్మేటే మీ దగ్గరికి వస్తారు, మీ ఓల్డ్ పార్ట్నరే అని యూనివర్స్ అయితే చెప్తున్నారు. మీ పర్సన్ కూడా వాళ్ళు మీ దగ్గరికి రావాలనే అనుకుంటున్నారు, మీకు చాలా ప్రేమను పంచాలి అనుకుంటున్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ప్రతి విషయాన్ని కూడా మీతో పంచుకోవాలి అనుకుంటున్నారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. గివ్ యువర్ రిలేషన్షిప్ చేంజ్ అన్నారు, ఎందుకు చెప్పండి యూనివర్స్. గివ్ యువర్ రిలేషన్షిప్ టు చేంజ్ అని ఎందుకు అన్నారు? గివ్ యువర్ రిలేషన్షిప్ టు చేంజ్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. గివ్ యువర్ రిలేషన్షిప్ టు చేంజ్ అని ఎందుకు అన్నారు? గివ్ యువర్ రిలేషన్షిప్ టు చేంజ్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్.
చూడండి, మీరైతే కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటారు, కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ సెలబ్రేషన్లో ఉంటారు, కొంతమంది ఏంటంటే మీ పర్సన్ మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి, ఇన్ని రోజులుగా సెపరేషన్ అయిన సిచ్యువేషన్ అంతా ఈ మంత్లో సెలబ్రేషన్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. వెడ్డింగ్ అని ఎందుకన్నారు యూనివర్స్? వెడ్డింగ్ అని అయితే ఎందుకన్నారు? వెడ్డింగ్ అని ఎందుకన్నారు? వెడ్డింగ్ అంటే మీతో ఇప్పటి వరకు ఉండే ప్రేమ అనేది ఉంది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే కొత్త ఆలోచనలతో మీతో రియూనియన్ చేసుకోవాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి, మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అనే ఆలోచనలతో రావాలి అనుకుంటున్నారు. ప్లేఫుల్నెస్ అని ఎందుకన్నారు? ప్లేఫుల్నెస్ అని ఎందుకన్నారు? వాళ్ళు అంటే ప్లేఫుల్గా ఉండడానికంటే ఇప్పుడు ఎప్పటి వరకు ఉండే బౌండరీస్ అన్నీ వాళ్ళైతే ఒంటరిగా ఉన్నారు, ఆ ఒంటరితనం నుండి అయితే మీ దగ్గరికి వచ్చి మీతో హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ఫ్లట్ అనుకొని ఎందుకన్నారు? కెరియర్ కోసం, ఫ్యామిలీ కోసం ఆలోచించి ఉంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీతో ఫ్యామిలీ కావాలని కొంతమంది కోరుకుంటున్నారు, పెట్స్ కావాలనుకొని కోరుకుంటున్నారు. మిమ్మల్ని దూరం పెట్టి ఎక్కడ ఫ్యామిలీ కోసం అయితే వెళ్ళారో రీబ్యాక్ మీతో కూడా అయ్యి మీకోసం ఆలోచించి మీతో కూడా ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు. మీతో అయితే ఫ్లట్టింగ్ చేస్తారు, ఈ మంత్ మాత్రం మీతో ఫ్లట్టింగ్ వస్తుంది అని చెప్తున్నారు. అట్రాక్షన్ అని ఎందుకన్నారు? అట్రాక్షన్ అని ఎందుకన్నారు? మీ వైపు మీరే వాళ్ళు బలమైన బలహీనత అయినా మీ వైపే వాళ్ళు చాలా ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు, మీతో ఎంజాయింగ్ కావాలనుకుంటున్నారు, మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళు ఈ రిలేషన్ని చాలా స్ట్రాంగ్గా ఉంచాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎత్తుపల్లాలు అనేవి జరిగినా సరే, ఈ ఎత్తుపల్లాలు జరిగినప్పటికీ అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినప్పటికీ కూడా ఈ రిలేషన్లో రీగ్రోత్ ఉంటుంది. అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, స్ట్రెంగ్త్ అనేది కావాలనుకుంటున్నారు అని అయితే చెప్తున్నారు. మేక్ ద ఎఫోర్ట్ అని ఎందుకన్నారు? చెప్పండి యూనివర్స్. మేక్ ద ఎఫోర్ట్. సోల్మేట్. మేక్ ద ఎఫర్ట్స్. మీరు సోల్మేట్స్. మీకు వాళ్ళు మీరు వాళ్ళు ఇద్దరు కూడా ఒకరికొకరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకుంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినప్పటికీ ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ ఉండే పరిస్థితులను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటారు, చెప్పుకుంటారు అని అయితే ఇక్కడ చెప్తున్నారు యూనివర్స్. రిలీజ్ యువర్ ఎక్స్ అని ఎందుకన్నారు? రిలీజ్ యువర్ ఎక్స్ అని ఎందుకన్నారు? ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ. అంటే మీకు ప్రజెంట్ అయితే మీరు ఎక్కడి నుంచి రిలీజ్ అయిపోవాలి, ఇంకా వేస్ట్ ఆలోచించడం అని అయితే ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రం మిమ్మల్నే విష్ఫుల్ఫుల్మెంట్గా చేసుకుంటారు. వాళ్ళు మీ గురించే ఆలోచిస్తారు, మీరే వాళ్ళ విష్ఫుల్ఫుల్మెంట్. మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఇలా అతను కూర్చొని మీకోసం ఎదురు చూస్తూ హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ అని ఎందుకన్నారు? చెప్పండి యూనివర్స్. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ అని ఎందుకన్నారు? చెప్పండి యూనివర్స్. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ అని ఎందుకన్నారు? ఫ్యామిలీ ఇష్యూస్ వలన మీకు దూరంగా వెళ్ళాను,
అందు గురించే ప్రజెంట్ అయితే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా హీల్ అవుతున్నాయి. కొంతమంది అయితే ఈ మంత్లో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వలన ఏంటంటే సడన్ అనుకోకుండా మీకు ఇగ్నోర్ చేసి షాడ్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కోసమే వెళ్తారు, చాలా బాధపడుతూ వెళ్తారు. కెమిస్ట్రీ అని ఎందుకు అన్నారు? మీ ఇద్దరిది ఏంటంటే రెండు అయస్కాంతాలు ఎంత డిస్టెన్స్లో ఉండేటప్పటికీ అవి రెండు కూడా ఇలా అంటే ఇంత డిస్టెన్స్లో ఉన్నా ఇలా దగ్గరికి ఎలా చేరిపోతాయో అలాగే మీ ఇద్దరు కూడా ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, ఎంత ఇగ్నోరింగ్లో ఉన్నా, లేదు అంటే ఎంత డిస్టెన్స్లో ఉండేటప్పటికి కూడా మీ ఇద్దరు దగ్గరికి చేరిపోతారు. మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ మీతోనే చేయాలి. కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ఫ్రీడమ్ కూడా ఉంటుంది అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్, కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్. మీరు మీకు ఫోన్ చెయ్యాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని అయితే వాళ్ళు విడిచిపెట్టరు. మళ్ళీ ఒక కప్ ఆఫర్తో మీ దగ్గరికి మీ కప్ ఆఫర్తో రావాలి అనుకుంటున్నారు, ఇమ్మెచ్యూర్గా వస్తారు. మీతో రీయూనియన్ అయితే ఈ మంత్లో అవుతారు. ఎవరైతే సెపరేషన్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్లో రీయూనియన్ అవుతారు. మీకు మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు, అది కూడా ఉంది.